ప్రియదర్శినేమి అన్నయ్య విషయంలో జోక్యం చేసుకోలేదు. అన్నయ్య కడుపు నొప్పి అంటూ ఉంటే ప్రియదర్శిని మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చింది. ఈలోపు నేనే డాక్టర్ కాల్ చేశాను. అయినా సరే నా భర్త విషయంలో తను జోక్యం చేసుకోకూడదని తనకి ఇంతకు ముందే చెప్పాను. మళ్ళీ మళ్ళీ అదే పనులు చేస్తోంది. అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? ఒక్కసారి చెప్తే అర్థం కదా. అలైక్య, నాకు కడుపు నొప్పి వస్తుంటే నువ్వైతే ఎలాగో పట్టించుకునే వాళ్ళ మీద కూడా కోపడతావు ఎందుకు? విన్నావా? నీ వల్లే ఇదంతా, నీ వల్లే. నా భర్తకి రోజు రోజుకి నా మీద కోపం ఎక్కువైపోతుంది. నన్ను దూరం పెట్టడం ఎక్కువ అవుతుంది. నువ్వు మాత్రం ఆయనకి సేవలు చేస్తూ దగ్గరైపోతూ ఉండు. రేపొద్దున నువ్వు ఇంటి పెద్ద కోడలుగా చలమని అవదు కానీ నేను మాత్రం బయటికి వెళ్ళిపోతాను. సిగ్గు లేకపోతే సరే. ఏయ్, నువ్వు ఎప్పుడైతే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతావో అప్పుడే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అలైక్య, ఇంకొక మాట మాట్లాడితే నేనే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. సైలెంట్ గుండు. డాక్టర్ రండి. ఏమైందండి? ఏమో డాక్టర్, ఉన్నట్టుండి కడుపులో నొప్పి వస్తుంది. కొంచెం రిలాక్స్గా పడుకోండి. వామిటింగ్స్ ఏమైనా అయ్యాయా? ఒకసారి అయింది డాక్టర్. ఏం తిన్నారు? మష్రూమ్ కర్రీ తిన్నారు డాక్టర్. అదే ఆయనకు పడదు, అందుకే బహుశా ఫుడ్ పాయిజన్ అయిందనుకుంటా. పెయిన్ ఎక్కువగా ఉందా? చాలా హెవీగా ఉంది డాక్టర్. డాక్టర్, ఏమైనా సీరియస్ మ్యాటరా? హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లాలా? కంగారు పడాల్సింది ఏం లేదమ్మా. నేను ఇంజెక్షన్ ఇస్తాను, టాబ్లెట్స్ కూడా రాసిస్తాను. అవి యూజ్ చేయండి, తగ్గిపోతుంది. అలాగే డాక్టర్. చూడండి మిస్టర్, మీకు ఏదైనా ఫుడ్ పడదు అన్నప్పుడు వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. మీ భార్య చూడండి ఎంత కంగారు పడుతున్నారు. డాక్టర్, డాక్టర్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. తను మా అన్నయ్య వైఫ్ కాదు, ఈవిడ మా అన్నయ్య వైఫ్. అయ్యో సారీ అండి, తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆవిడంత కంగారు పడుతుంటే ఆవిడే భార్య అనుకున్నాను. ఇప్పుడు ఇంజెక్షన్ చేశాను, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళొస్తాను. అలాగే డాక్టర్. అలైక్య, విన్నావు కదా డాక్టర్ గారు ఏమన్నారు? నువ్వు ఆయన భార్యవంట. నువ్వు ఆయన భార్యవైతే మరి నేనెవర్ని? ఆయన భార్యగా నాకు లేని కంగారు నీకెందుకు? నీకు ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను, ఆయన విషయంలో నువ్వు కలగ చేసుకోవద్దు, ఆయన విషయాలు నువ్వు పట్టించుకోవద్దని. కానీ నువ్వు ప్రతిసారి ఆయన విషయంలో తల దూరుస్తూనే ఉన్నావు. అయ్యో, నేను కావాలని మాట్లాడలేదు అలైక్య. రాఘవ్ గారు కడుపులో నొప్పి అని బాధపడుతుంటే అందుకని మాట్లాడాను. ఆయన కడుపులో నొప్పి వచ్చినా తలనొప్పి వచ్చినా చూసుకోవటానికి నేనున్నాను. లేకపోతే వాళ్ళ తమ్ముడున్నాడు, ఇంట్లో వాళ్ళున్నారు. ఆయనకి నువ్వేమవుతావు? నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నావు. ఇన్వాల్వ్ అవ్వడమే కాదు, అతిగా ఇన్వాల్వ్ అయ్యి సొంత భార్యలాగా ఫీల్ అయిపోతున్నావు. ఈ రోజు డాక్టర్ గారు నిన్ను ఆయన్ని కలిసి భార్య భర్తలు అనుకున్నాడు. రేపొద్దున చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే అనుకుంటారు. అప్పుడు మీరిద్దరూ సొంత భార్య భర్తల్లా, నేనేమో ఆయన ఇంట్లో తెచ్చి పెట్టుకున్నట్టుగా ఊరందరూ అనుకుంటారు, మాట్లాడుకుంటారు. అవసరమైంది? అసలు
అసలు నువ్వు నిజంగా భూమి ఫ్రెండ్వేనా లేకపోతే మాధవికి నీకు ఏమైనా సంబంధం ఉందా ఛ! లేకపోతే మా ఇంటి పట్టుకొని నాకు దూరం చేద్దాం అనుకుంటున్నావా? అలాంటిది ఏం లేదు అలేఖ్య. నువ్వు అనవసరంగా తప్పుగా అనుకుంటున్నావు. నేను కేవలం భూమికి ఫ్రెండ్ మాత్రమే. నాకు ఎలాంటి దురుద్దేశాలు చెడు ఆలోచనలు లేవు. దయచేసి దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. హేయ్ చూడు, నువ్వు చేస్తున్న చేష్టలకి నిన్ను ఇంటి నుంచి బయటికి గెంటేయడానికి నాకు ఒక్క క్షణం కూడా పట్టదు. కానీ ఎందుకు ఆగిపోతున్నాను అంటే నీకు ఎవరు దిక్కు మొక్కు లేరని, నువ్వొక అనాథవని, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావని భూమి చెప్పింది కాబట్టి నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటకుండా ఇంకా నీతో మాట్లాడుతున్నాను. ఇంకొకసారి ఇలాంటి తప్పు మళ్ళీ రిపీట్ అయ్యింది అనుకో, నిన్ను ఖచ్చితంగా మెడపట్టుకొని బయటికి గెంటేస్తాను. రావే. నమస్కారం అమ్మా. చెప్పండి. ఈ ఫోటోలో ఉన్న అతను జాతకం చూపించుకోవడానికి మీ దగ్గరకు వచ్చాడా? అవునమ్మా, ఏంటి సమస్య? ఏం లేదు పంతులు గారు. పాపని మా తమ్ముడు దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాడు. కానీ మీ తమ్ముడు గారు పాప తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు, వాళ్ల ప్రమేయం లేకుండా ఎలా దత్తత తీసుకుంటారు అని అడుగుతున్నారు. మీరొకసారి పాప జాతకం మా తమ్ముడు జాతకం చూసి పరిశీలించి చెప్పండి. పాప తండ్రి ఇతనేనా? ఈ రెండు జాతకాల ప్రకారం పాప తండ్రి ఇతను కాదమ్మా. పాప తండ్రి ఇతను కాదమ్మా. పాప తండ్రి ఇతను కాదమ్మా. పంతులు గారు, ఈ జాతకం చూసి చెప్పండి. ఈ జాతకం ప్రకారం పాప తండ్రి ఇతనే.